హాయ్ అండి. వెల్కమ్ టు త్రిశక్తి క్రియేషన్స్. న్యూ ఇయర్ సందర్భంగా మా సకుల కోసం మరొక మేకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసాము. యాక్చువల్‌గా మా పర్సనల్‌గా చేసుకున్నామండి. ఎవ్రీ ఇయర్ మేము 4 ఫ్రెండ్స్ కలుస్తాము. ఏదో ఒక గిఫ్ట్ తీసుకుంటాం అనమాట. సో, ఇది పర్సనల్‌గా చేసుకున్నాము. దీనికి మేము మల్టీ కలర్ కుందన్ పెండెంట్ వాడాము. ఇది 130 రూపీస్ పీస్. గ్రీన్ కలర్ ఆనెక్స్ బీడ్స్ యూజ్ చేసాము. మల్టీ కలర్ వచ్చింది కదా! సో, గ్రీన్ కలర్ యూజ్ చేసాము. అండ్ హుక్స్ చైన్ యూజ్ చేసాము. ఇది పీస్ 8 రూపీస్ అండి. ఏ డిజైన్‌లో అయినా గుట్టపూసల వల్ల వచ్చే అందం వేరే అండి. దీనిలో కూడా మేము గుట్టపూసలు యూజ్ చేసాము. ఆల్మోస్ట్ 5 గ్రామ్స్ యూజ్ చేసాము. ఇవి ఇన్విజిబుల్ వైర్‌లో యూజ్ చేసే గోల్డెన్ బాల్స్ అండి. ఇవి 40 రూపీస్ పర్ స్ట్రింగ్. పింక్ హైడ్రా బీడ్స్ అండి. 2 mm 30 రూపీస్ పర్ స్ట్రింగ్ ఇవి. ఇంకా అన్ని మేకింగ్‌లో యూజ్ చేసే కట్టర్ అండి ఇది. 100 రూపీస్ పీస్ ఇది. తర్వాత నోస్ పిల్లర్ 200. ఇది గుడ్ క్వాలిటీ అండి ఇది. ఇవి ఇన్విజిబుల్ వైర్స్ అండి. ఇప్పుడు మన త్రిశక్తిలో కలర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం కదా! గ్రీన్ అండ్ బ్లూ. అండ్ ఇది గోల్డెన్ కలర్ అండి. సిల్వర్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చి 50 రూపీస్ పర్ పీస్. అండ్ బ్లూ అండ్ గ్రీన్ 140 రూపీస్ పర్ పీస్. ఇది జంపింగ్ ఓపెనర్ అండి. 200 రూపీస్ పర్ పీస్. మరి మేకింగ్‌లోకి వెళ్ళిపోదామా? ఎప్పుడు తీసుకునేటట్టే షార్ట్ లెంగ్త్ తీసుకున్నామండి. దీనికి మనం 40 సెంటీమీటర్స్ లెంగ్త్ చూసుకొని ఇన్విజిబుల్ వైర్ కట్ చేసుకోవాలి. లేదు అంటే మీ కన్వీనియంట్‌గా మీరు లెంగ్త్ మెజర్ చేసుకొని తీసుకోవచ్చండి. కొంతమంది లాంగ్ ప్రిఫర్ చేస్తారు. కొంతమంది షార్ట్ ప్రిఫర్ చేస్తారు కదా! సో, లెంగ్త్ కట్ చేసిన తర్వాత సెంటర్ చూసుకోవాలండి. ఎందుకంటే బెండ్ ఉండకూడదు. ఇక్కడ వేసిన తర్వాత సెంటర్‌కి మేము పెండెంట్ వేసేసాము. ఇప్పుడు ఇక్కడ పింక్ కలర్ హైడ్రా బీడ్స్ 2 mm వేస్తున్నాము. ఫస్ట్ లాకింగ్ బీడ్స్ వేసాము. తర్వాత గోల్డెన్ బాల్స్ వేసాము. అండ్ 3 పింక్ కలర్ హైడ్రా బీడ్స్ వేసాము. చిన్నగా ఉంటుంది 2 mm కదా! సో, 3 బీడ్స్ వేసామన్నమాట. ఇన్విజిబుల్ వైర్‌తో చైన్ మేకింగ్ చాలా ఈజీ కదండీ! చాలా త్వరగా అయిపోతుంది మనకి. చాలా డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. త్రిశక్తి క్రియేషన్స్‌లో కూడా చాలా మోడల్స్ పెండెంట్స్ ఉన్నాయి ఇన్విజిబుల్ వైర్‌కి సంబంధించి. మన వీడియోస్ చూస్తుండండి. అటు ఇటు బీడ్స్ వేసిన తర్వాత పెండెంట్ లుక్ చూసారా ఎంత బాగా వచ్చిందో. అలాగే లాకింగ్ బీడ్స్‌తో లాక్ చేసుకోవాలండి ఇది అటు ఇటు. బీడ్స్‌ని లాక్ చేసుకునేటప్పుడే మనము జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలండి. నోస్ పిల్లర్‌ని ప్రెస్ చేసే ముందు కొంచెం ప్లేస్‌మెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా, బీడ్స్ దగ్గరగా ఉన్నాయా అని చూసుకొని ప్రెస్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలాగే మిగతా సెట్ కూడా చేసుకోవాలండి. బీడ్స్ మధ్యలో ప్లేస్ ఎంత ఉండాలనేది స్కేల్‌తో కానీ, ఫింగర్‌తో కానీ మెజర్ చేసుకోవచ్చు మన కన్వీనియంట్‌గా. మన నెక్ పీస్ సైజుని బట్టి మన సెట్స్ ఆఫ్ బీడ్స్ ఎన్ని వేయాలనేది ఆలోచించుకోవాలండి. మనకి ఎలా కావాలి అనేది ఎవ్రీ డిజైన్ మనకు కన్వీనియంట్ అండి. మన ఇంట్రెస్ట్ అంతేను. చూసారా మేము ఇలా యూస్ చేసాము. ఇలా 3 సెట్స్ లాగా వేసాం బీడ్స్‌ని. బాగా లుక్ వచ్చింది కదండి ఇది. మేము దీనికి మల్టీ లేయర్ అంటే 2 లేయర్ ఆఫ్ స్ట్రింగ్స్ యూస్ చేసాము. ఇలా పెండెంట్ డిజైనింగ్ చూసారు కదా! అందుకని మేము ఇలా ట్రై చేద్దామని ఇట్లా 2 స్ట్రింగ్స్ వాడామన్నమాట. ఫస్ట్ స్ట్రింగ్‌కి హైడ్రా బీడ్స్ వాడాం కదా! ఇప్పుడు సెకండ్ స్ట్రింగ్ కొంచెం డిఫరెంట్‌గా వేద్దామని చెప్పి గుట్టపూసలు వేసి ఇట్లా ఆనెక్స్ బీడ్స్ గ్రీన్ కలర్ వేసాము. వేసేసి ఒక చిన్న హైడ్రా బీడ్ పింక్ కలర్‌ది వేసాము. వేసి ఒక లాకింగ్ బీడ్ వేసేసి లాక్ చేసేసాం. లాకింగ్ బీడే వేసామండి. గోల్డ్ బాల్ వేయలేదు. ఎందుకంటే గోల్డ్ బాల్ వేస్తే మళ్ళీ హెవీ లుక్ అయిపోతుందేమో అనిపించింది. స్పేస్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. సో, ఇక్కడ లాకింగ్ బీడ్ కూడా గోల్డ్ కలర్‌లోనే ఉంటుంది కదా మనకి. సో, ఆ లుక్ చాలా అనిపించింది నాకు. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చండి. ఇంకా బీడ్స్ కూడా వేసుకోవచ్చు. చూసారా ఇక్కడ మీరు గమనిస్తే గుట్టపూసలు వేసామండి బీడ్స్‌కి లాకెట్స్ దగ్గరగా. ఎందుకంటే మనకి ఆ డిఫరెన్స్, ఆ గ్యాప్ మనకు కనపడదు. ఒకవేళ స్ట్రింగ్‌కి, పెండెంట్‌కి కనుక గ్యాప్ అనిపిస్తే మనకి ఆ గ్యాప్ కూడా కవర్ అయిపోతుంది గుట్టపూసల వల్ల. మన నెక్ పీస్ ఎంత హెవీగా కావాలనే దాన్ని బట్టి ఇది ప్రాసెస్ రిపీట్ చేసుకోవడమేనండి. ఎంత కావాలంటే అన్ని గుట్టపూసలు వేసుకోవచ్చు. లేకపోతే బీడ్స్ వేసుకోవచ్చు. మీరు కావాలంటే దీంట్లో పర్ల్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఎందుకంటే వైట్ కలర్ కుందన్స్ వచ్చున్నాయి కదా మధ్యలో. మీరు కావాలంటే అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మేము ఈ 2 కలర్స్ యూస్ చేసాము. మన సకుల్లో కూడా చాలామంది షేర్ చేసుకున్నారండి. వాళ్ళు డిజైన్ చేసుకున్న నెక్ పీసెస్ పిక్స్ పెడుతున్నారు వాట్సాప్‌లో. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అవి చూస్తుంటే. ఒకటే టైప్ ఆఫ్ పెండెంట్‌తో ఇన్ని రకాల డిజైన్స్ చేసుకోవచ్చా అని కూడా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండీ!
కొత్త కలెక్షన్స్తో త్రిశక్తి క్రియేషన్స్ కూడా రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా కొత్త డిజైన్స్ ప్లాన్ చేస్తున్నారా? ఇక్కడ చూసారా పెండెంట్‌కి గుట్ట పూసలు వేసామండి. నిండుగా వచ్చింది కదా! నెక్ పీస్ రెడీ అయిపోయిందండి. ఇట్లా డబల్ లేయర్‌లో ఇలా వచ్చింది. అవి గుట్ట పూసలు వేసరికి చూసారా ఎంత నిండుగా వచ్చిందో నెక్ పీస్. ఇప్పుడు ఆ 2 స్ట్రింగ్స్ కలిపి ఒక లాకింగ్ బిట్‌తో లాక్ చేసుకోవాలండి. మన డిజైన్ మనకి ఎలా కావాలి అనే దాన్ని బట్టి మన ఆ స్ట్రింగ్స్‌ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి. కిందది పైకి, పైది కిందకి అయిపోతుంటాయి. ఒక్కొక్కసారి స్ట్రింగ్స్ అవి జాగ్రత్తగా చూసుకొని లాక్ చేసుకోవాలి అక్కడ. చూసారా లాకింగ్ బిట్‌తో లాక్ చేసేసాము. ఇది కంప్లీట్ లుక్ అండి ఇక్కడ. హుక్స్ చైన్ పెట్టేసామండి. ఇక్కడ లాక్ చేసేసాము లాకింగ్ బిట్స్‌తో. ఇదిగోండి ఫైనల్ చైన్ ఇక్కడ. ఇదిగోండి నెక్‌కి వేసిన తర్వాత ఫైనల్ లుక్. ఏ డ్రెస్‌కైనా బాగుంటుంది కదండీ! ఏ కలర్స్‌కైనా మ్యాచ్ అయిపోతుంది. మల్టీ కలర్ కాబట్టి. మీరు కూడా మీ డిజైన్స్ మాతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.